Photography is such a fascinating and diverse art form. At its core, it's all about capturing moments, emotions, and stories through light, composition, and perspective. Let's invite Bhavana, who is here with us today, to share her insights and passion for photography. Welcome. Hi, good evening. My name is Bhavna and I am a photographer. ఇంకా నా గురించి ఇంట్రో చెప్పాలంటే ఇక్కడ మా అమ్మ ఉంటే బాగుండేది యాక్చువల్లీ. సో మా అమ్మ నన్ను ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా చేస్తుందంటే మా చుట్టాలకి దీనికి అస్సలు స్థిమితం ఉండదు, ఒక పని మీద ఎప్పుడు ఒకదాని నుంచి ఒకదానికి ఎగురుతూ ఉంటుంది అని చెప్తుంది అనమాట. బికాజ్ ఐఎమ్ లైక్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్. సో కనిపించింది బట్ యా, సో అన్నీ ట్రై చేస్తూ ఉంటాను విచ్ ఎగ్జైట్స్ మీ, అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ మై లైక్ దట్ ఎగ్జైట్స్ మీ, వన్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్. అండ్ ఐ ఆల్సో రైట్ స్టోరీస్, పోయిట్రీ, and I teach maths, and I do cooking. I cook well. So అన్నీ ఏది నాకు నచ్చితే అవన్నీ చేస్తుంటాను, అందులో ఫోటోగ్రఫీ ఒకటి. సో ఫస్ట్ ఫోటో ముందుది, ఓకే, నో ప్రాబ్లం. Yeah, thank you. Yeah, this photo is Marine Drive, Mumbai. I did my diploma in photography in Mumbai for 1 year. సో అప్పుడు క్యాజువల్గా అలా మెరైన్ డ్రైవ్లో నడుస్తుంటే వీళ్ళ ముగ్గురు కనిపించారు నాకు. వీళ్ళ 3 girls రోజెస్ అమ్ముతున్నారు. సో దే బ్యూటిఫుల్ రైట్ ఇన్ దేర్ ఓన్ వే, దే వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ. సో ఫోటో తీస్తాను మిమ్మల్ని, ఇక్కడ కూర్చోండి అంటే దే వర్ డినయింగ్, అస్సలు దిగం, భయపడుతూ ఉన్నారనమాట. ఎందుకు మమ్మల్ని ఫోటో తీయడం, మేమేం బాగున్నాం, మాకెందుకు ఫోటో, ఇవంతా చెప్తున్నారు. సో ఐ ట్రైడ్ ఎవ్రీ వే టు కన్విన్స్ దెమ్, కానీ అస్సలు ఒప్పుకోలేదు. బట్ ద మిడిల్ గర్ల్ ఇస్ రియలీ ఎక్సైటెడ్, లైక్ ఫోటో తీయించుకోవడానికి, నా ఫోటో తీయక్క అని ముందుకు వస్తుంటే ద అదర్ 2 girls స్టాపింగ్ అనమాట. వద్దు ఎందుకు, ఎవరో తెలియదు కదా ఫోటో ఎందుకు అని. బట్ ఫైనల్లీ ఈ 2 girls ద కార్నర్స్లో కూర్చున్నారు కదా, వాళ్ళిద్దరు ఒక డీల్కి వచ్చారనమాట. మా ముగ్గురు దగ్గర ఒక్కొక్క ఫ్లేవర్ కొనుక్కో, నీ దగ్గర ఫోటో దిగుతాం, లేకపోతే దిగమని. ఓకే ఫైన్, కొనుక్కుంటాను అని. మనందరం బిజినెస్లు చేయడానికి MBA చేస్తున్నాం, వీళ్ళని చూడండి సింపుల్ డీల్తో క్లోజ్ చేశారు. సో ఫెయిర్ డీల్, తీసుకుంటాను ఫ్లేవర్స్ అని చెప్పాను, కూర్చున్నాం. ఇంకా ఫోటో తీస్తుంటే మీరు వాళ్ళిద్దరిని చూస్తే అబ్జర్వ్ చేస్తే దే ఆర్ వెరీ స్కేరీ, మొత్తం స్కార్తో క్లోజ్ చేసేసుకున్నారు ఫేస్ అంతా. బట్ ద మిడిల్ గర్ల్ ఇస్ రియలీ ఎక్సైటెడ్. తన ఫేస్ కవర్ చేసుకోకుండా కిందకి దింపడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్. బట్ సంథింగ్ ఐ క్యారీడ్ హోమ్ అబౌట్ దీస్ 3 girls ఏంటంటే, మేబీ మనకున్న ఆపర్చునిటీస్ వాళ్ళకి రావు, వాళ్ళున్న సిచ్యువేషన్స్కి. బట్ వచ్చి ఉంటే మేబీ వాళ్ళిద్దరు బిజినెస్ ఉమెన్, ఈ అమ్మాయి మోడల్ అయిపోయేదేమో. సో మనకి వచ్చే ఆపర్చునిటీస్ మనందరం గ్రాంటెడ్గా తీసుకుంటాం, బట్ దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, ఎనీథింగ్. బట్ అవన్నీ ఉండి కూడా యూ షుడ్ గో ఫార్వర్డ్ ఇస్ వాట్ ఐ టుక్ హోమ్ బికాస్ ఆఫ్ దీస్ 3 girls. మనకి ఈజీగా వచ్చే ఆపర్చునిటీస్ మనం వీ షుడెంట్ నెగ్లెక్టెడ్ ఆర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో నేను ఇవాళ కమ్యూనిటీ అండ్ రంగస్థలం ఇచ్చిన ఈ ఆపర్చునిటీని తీసుకుని ఇక్కడ నుంచున్నాను అనమాట. దానికి వీళ్ళ ముగ్గురు కొంచెం ఇన్స్పైరింగ్ అని చెప్పొచ్చు. ఐ డెంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ ఫర్ గ్రాంటెడ్. యాక్చువల్లీ స్టమక్లో బటర్ఫ్లైస్ అంటారు కదా, అలా ఉంది ఇప్పుడు నాకు. బట్ ఎనీవే ఐ కేమ్ హియర్, ఐఎమ్ టాకింగ్. ద సెకండ్ ఫోటో. దిస్ ఈజ్ బీచ్, బాపట్ల బీచ్. ఇది ఏముంది ఇందులో, ఒక వేవే కదా, పెద్ద ఏం లేదు యాక్చువల్లీ అని కనిపించవచ్చు. బట్ ముంబైలో 1 year ఉన్నా నేను. అండ్ ఇక్కడ ఎంతమంది ముంబైకి వెళ్ళారు? ముంబై బీచ్, జుహూ బీచ్. సో జుహూ బీచ్, నేను ఇక్కడే హైదరాబాద్లోనే పెరిగాను మొత్తం. అండ్ నేచర్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ హీలింగ్ నాకు నేచర్తో ఉండడం. బట్ ముంబై వెళ్ళాక ఇట్స్ కంప్లీట్లీ లైక్ షిఫ్ట్, మొత్తం బిల్డింగులు, ట్రాఫిక్ తప్ప ఏం ఉండదు అక్కడ. సో మనం ప్రశాంతంగా ఉండాలంటే బీచ్కి వెళ్ళాలి అక్కడికి, కానీ యాక్చువల్లీ బీచ్లో అస్సలు ప్రశాంతత ఉండదు. లాట్ ఆఫ్ పీపుల్, అసలు అక్కడ
వేవ్ సౌండ్ కూడా వినిపించదు, అందరూ బ్లా 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 అని మాట్లాడేది వినిపిస్తుంది, అసలు వేవ్ సౌండే వినిపించదు. సో బీచ్ అంటే నాకు చాలా ఇష్టం. రైట్ నా మిస్సింగ్ సో మచ్ టు లైక్ బీచ్కి వెళ్ళాలని చాలా ఉంది, బట్ కుదరట్లే. బట్ సో అక్కడ ముంబైలో బీచ్ చూసాక దీన్ని బీచ్ అంటారని షాకే అనమాట. మన వైజాగ్ బీచ్ వీటి మన ఆంధ్రాలో ఉన్న బీచెస్ చూస్తే థ్యాంక్ యూ. బట్ యాక్చువల్లీ ముంబై నుంచి నేను వచ్చేసిన తర్వాత మై టిపికల్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారో ఇంకా నాకు ఇప్పటికీ డౌటే. మా ఫ్రెండ్స్తో ఫస్ట్ అవుటింగ్కి ఒప్పుకున్నారు. సో ఐ వెంట్ టు బాపట్ల విత్ మై ఫ్రెండ్స్ అండ్ చాలా 1 year తర్వాత ఎక్స్పీరియన్స్ ద యాక్చువల్ బీచ్. ఇక్కడ సన్ రైజ్ మా ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా అవుట్ అయిపోయి పడుకున్నారు నైట్. నేను మాత్రం మార్నింగ్ 5 o'clock లేచి సన్ రైజ్ చూద్దామని వచ్చి బీచ్లో కూర్చున్నాను. ఎవ్వరూ లేరు అండ్ ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్. సో అప్పుడు ఈ ఫోటో తీస్తాను అనమాట, లైక్ ప్రాపర్ సన్ రైజ్ అండ్ వేవ్స్ మీద ఆ వేవ్ సౌండ్ వింటూ. యా దట్స్ వై దిస్ పిక్చర్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఆ పీపుల్ గోల్ నుంచి ఒక బీచ్ ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది అక్కడ బీచ్లో. దట్స్ వై దిస్ ఇస్ స్పెషల్. Yeah, that's it about this picture and thank you so much community and Rangasthalam team. Thank you. ఇంతకన్నా ఏం చెప్పగలం. Thank you so much. And నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ you guys were amazing. మీ అందరి స్టోరీస్ వింటుంటే it's very inspiring and yeah, thank you so much for being great audience. Thank you.